చాలా రోజుల నుంచి స్టోరీ అప్లోడ్ చేయలేకపోయాను. నాకు కొంచెం కోల్డ్ చేసింది. సరే ఇక కథలోకి వెళ్దామా? చల్లగా ఉండమ్మా. వాళ్ళు దీవిస్తే ఇది మా బాస్కి పంపించాడు. ఆ దీవెనలు అతనికే ఇవ్వండి అని అంటుంది జెస్సీ. నిత్యం జెస్సీనే ఫాలో చేస్తున్న అతనికి ఆ రోజు కూడా అక్కడికి వెళ్తాడు. వెనుకగా దూరం నుంచి చూస్తున్న అతని పెదవుల్లో కార్నర్స్ చిన్న స్మైల్ వచ్చింది. నిజంగా నువ్వు బంగారమే అని అనుకుంటాడు మనస్సులో. అదంతా గుర్తు చేసుకొని చిన్న స్మైల్తో ఆమెనే చూస్తుంటాడు. ఎంత చూసినా తరగని అందం ఆమె సొంతం. మేడిపండు చూడు మెలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న పద్యం గుర్తుకు వచ్చింది. పైన కనిపించే అందం లోపల లేదు. ఆమె జీవితంలో చేదు సంఘటనలు తెలిసిన రియాజ్ మనసు ముభావంగా మారుతుంది. జెస్సీ ప్రశాంతంగా పడుకుంటే రియాజ్కి నిద్ర కరువు అవుతుంది. ఆ రాత్రి మొత్తం ఆమెకు ఎలాంటి సంతోషాలని ఇవ్వాలని అనుకున్నాడు. ఏం చేస్తే జెస్సీ మనసులోని గాయం మారుతుందో అన్న ఆలోచనలు అతన్ని కుదురుగా ఉండనివ్వటం లేదు. ఎర్లీ మార్నింగ్ మత్తుగా నిద్రలేచింది జెస్సీ. ఆమెను చుట్టుకొని గంట క్రితమే మత్తుగా పడుకున్నాడు. అతన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి అతని అందానికి చిన్నగా నవ్వి మెటికలు విరుస్తుంది జెస్సీ. నిద్రలో మత్తుగా ఉంటాడు, బయట మాత్రం పెద్ద బీస్టుగాడు అని తిట్టుకుంటుంది మనసులో. ఫ్రెష్ అవనా లేదా? ఆయన్ని లేపి ముందు పర్మిషన్ తీసుకోవాలి అనుకొని రియాజ్ వైపు చూస్తుంది. అప్పుడే అతని ఫోన్కి మిస్డ్ కాల్ వచ్చింది. ఆ రింగుకి అతను మేల్కుంటే కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు. ఎర్రగా తేలిన కళ్ళును చూసి ఏమైంది, నైట్ నిద్ర పట్టలేదా అని అడుగుతుంది జెస్సీ. లేదు. ఇంత ఎర్లీగా వెళ్ళాలా? అవునండి, ప్రదక్షిణలు ఉన్నాయి. హో ఓకే, సారీ వెయిట్ చేస్తావా? అవునండి అని అంటుంది జెస్సీ. ఇద్దరు అర్ధగంటలో ఫ్రెష్ అవుతారు. వైట్ పంచెలో రియాజ్, వైట్ కలర్ కాటన్ శారీలో జెస్సీ రెడీ అవుతారు. మంచినీటి తెల్లగా మెరిసిపోతున్న ఆమె రూపుకే ఫిదా అవుతాడు రియాజ్. లైట్ మేకప్, చిన్న బొట్టు, దాని కింద కుంకుమ, వాలు కనుల కాటుకకు అర్ధచంద్ర ఆకారపు ముక్కెర, చెవులకు పెద్ద సైజ్ జుంకాలు, చేతులకు వైట్ కలర్ మెటల్ బ్యాంగిల్స్, నడుంకు సన్నని హిప్ చైన్, పాదాలకు అందలు కట్టి అందమైన రూపుకే ఇంకా మెరుగులు దిద్దితే ఆమె రూపాన్ని వర్ణించడానికి కవులకు సైతం అక్షరాలు కరువు అవుతాయి. తలలో సన్నజాజులు తురిమింది. వాళ్ళ కన్నులు పైకెత్తి ఓరగా అతన్నే చూస్తుంది జెస్సీ. ముద్దుగా ఉన్నావు అని ఆమె కళ్ళు కాటుక తీసి చెవు వెనుక పెడతాడు. సూపర్ అని ఓ కాంప్లిమెంట్ ఇవ్వగానే మురిసిపోతుంది జెస్సీ. తల వంచుకుంటుంది. సరే వెళ్దామా అని అడుగుతాడు. సరే అని అతని వెనక వస్తుంది. ఇద్దరూ బయటికి రాగానే తన కోసం రెడీగా ఉన్న రథంలో గుడి దగ్గరకు వెళ్తారు. అంత మార్నింగ్ జనాలు సరిగా లేరు. ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు అంతే. జెస్సీ, ఈ అమ్మవారి మహిమ ఏమిటి? స్పెషల్ ఏంటి అని అడిగితే, దక్ష యజ్ఞంలో అగ్నిగుండంలో దహనం సతీదేవుడు అమ్మవారి దేహాన్ని శివుడు తీసుకొని వెళ్తున్నప్పుడు అమ్మ నేత్రాలు ఇక్కడ పడ్డాయి. ఇక్కడ అమ్మకు వెండి లేదా బంగారు నేత్రాలు సమర్పిస్తారు. అదిగో గుడికి ఎదురుగా ఉన్న వేప చెట్టుకు ఎర్రని క్లాత్ కడతారు. ఏదైనా కోరిక కోరుకొని ఆ నేత్రాలు సమర్పిస్తే అవి కోరుకున్న కోరిక తీరుతాయని అందరి నమ్మకం. మరి నీ కోరిక తీరలేదా? ఆ మాటకి మౌనంగా ఉంటుంది. ఇంకేం చెప్పలేదు. ఆమె తెలుసు కదా, తను మనసారా కోరుకున్నది ఏమీ జరగదు. ఎందుకు ఆ దైవానికే తెలియాలి. పూజారి ఎదురొచ్చి రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పడంతో నవ్వుతూ ఇద్దరు నమస్కారం చేస్తారు. మనోవంచ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తారు పంతులు. ఆ క్షణం ఇద్దరి మనసులో ఒకే కోరిక ఉంది. ఆ విశ్వబ్రాహ్మణులారా దీవెన ఫలించిన ఇద్దరు కలిసి చేతిలో చెయ్యి వేసుకొని 11 ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్తారు. పూజారి అర్చన చేయిస్తుంటే అమ్మవారి కళ్ళు వైపు అదో రకమైన భావనతో చూస్తుంది జెస్సీ. నేను ఏది కోరుకున్నా ఇవ్వలేదు, ఇస్తావన్న నమ్మకం కూడా లేదు. బట్ నేను కోరుకున్నది ఒక్కటే అమ్మా. నా చుట్టూ ఏదో ఆపద పొంచి ఉందని నాకు తెలుసు. నేను ఎలాంటి దాన్ని అని కూడా నీకు తెలుసు. ఆయనకు నిజం చెప్పి ఆయనతో కొత్త జీవితం మొదలు పెడదామని అనుకున్నాను. కానీ ఇక నా వల్ల కాదు. ఆయనతో నేను బ్రతికి ఉండగా నిజం చెప్పలేను. చెప్పే ఉద్దేశం
ఈ క్షణం ఇక్కడే వదిలేస్తున్నాను. ఒకవేళ ఆయన నాకు బలవంతంగా దగ్గరైతే తప్ప నాకు నేను చేరువ కాలేను. అతను చెడిపోయిన దేహాన్ని ఇవ్వలేను అని వేడుకుంటుంది జెస్సీ. ఎందుకో తెలియదు, ఆమె మనసంతా భారంగా మారుతుంది. దేవత ముందు నిజం చెప్పాలని వచ్చింది, బట్ చెప్పలేని పరిస్థితి. ఎందుకో ఆమెలో అతనికి తాను కరెక్ట్ కాదన్న భావన మొదలయ్యింది. పూజ అంతా ముగిసేసరికి జెస్సీ అని మధురంగా పిలుస్తాడు రియాజ్. ఏంటండి అని అతని వైపు చూస్తుంది జెస్సీ. ఆమెను దగ్గరికి తీసుకొని ఏదో చెప్పాలి అన్నావు కదా, చెప్పు అని అంటాడు రియాజ్. ఆ మాటలకు కంగారు పడుతుంది. ఏం లేదండి అని అడ్డంగా తల ఊపుతుంది జెస్సీ. పర్లేదు చెప్పు, ఏదైనా ఎలా ఉన్నా నేను రిసీవ్ చేసుకుంటాను అని అంటాడు. అది కాదండి అని నసుగుతూ ఉంటుంది. ఆమెకు ఎందుకో తాను చేస్తుంది కరెక్ట్ కాదనిపిస్తుంది, బట్ ఎలా చెప్పాలో ఏంటో కూడా అర్థం కావడం లేదు. అటు ఇటు చూస్తూ ఆలోచించి తన కంగారును దాచి అది ఏం లేదండి అంటుంది తడబడుతూ. ఆమె తన ఫాస్ట్ చెప్పాలని అనుకుంది, బట్ ఇప్పుడు చెప్పే మూడ్లో లేదని అర్థమై ఓకే డోంట్ వరీ అంటూ ఆమె చేతిలో ప్రసాదం పెడతాడు. భయంగా ప్రసాదం అందుకొని అమ్మవారిని చూస్తుంది. ఆమె నేత్రాలతో ప్రేమ కురిపిస్తూ ద్విలాషంగా నవ్వుతుంది. దండం పెట్టుకొని కళ్ళకు అద్దుకొని తింటుంది. నైట్ వరకు బాగానే ఉన్నావు, టెంపుల్కి వచ్చే ముందు కూడా బాగానే ఉన్నావు, ఇప్పుడెందుకు ఇలా ప్యానిక్ అవుతున్నావు అని సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటూనే ఆమె ముఖం చూస్తుంటాడు రియాజ్. నుదుటిన చిరు చెమటలు పడతాయి జెస్సీకి. ఏమైంది, తనని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకొని 2 నిమిషాలు సైలెంట్గా ఇక తప్పలేదు, ఆమెను పూర్తిగా నార్మల్ చేయాలి అంటే తన వల్లే పాసిబుల్ అవుతుంది అనుకొని జెస్సీ నో, తను నాతో మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడాలి, ఇద్దరం ఒక్కటిగా మారాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఆమెను తీసుకొని బయటికి వస్తాడు. వేప చెట్టు దగ్గర రెడ్ క్లాత్ కట్టించి కొంత దూరంలో కూర్చుంటారు ఇద్దరు. ఆసిం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తను అనుకున్నది ఫినిష్ చేసుకొని హైదరాబాద్ రిటర్న్ వచ్చాడు. అక్కడ చెయ్యాలి అనుకున్న అన్ని పనులు కూడా ముగించుకొని అతని ఆఖరి మజిలీ అయి ముంబై వచ్చేస్తాడు. ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి అనుకొని అతని గుండెల్లో ఉన్న పప్పీ రూపం తలుస్తూ తన ఫ్లాట్కు చేరి రెస్ట్ తీసుకుంటాడు. విండో నుంచి వేగంగా అభివృద్ధి చెంది ముంబై నగరాన్ని చూస్తూ ఇదే ముంబైలో కొన్ని వందల ఆటలు ఆడిన తన జీవితం తలుచుకొని బెడ్ మీద తలవాలుస్తాడు. కళ్ళు మూస్తే నగ్నంగా రోడ్డు మీద పరిగెత్తే పప్పీ కనపడుతుంటే ఉలిక్కిపాటుగా లేస్తాడు. చుట్టూ చూసి తన జీవితంలో ఒక చేదు సంఘటన గుర్తు చేసి తను ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఇప్పుడు ఎక్కడ ఉంది అని అనుకుంటూ ఆమె కోసం అతను అపాయింట్ చేసిన గ్యాంగ్ లీడర్కి కాల్ చేస్తాడు. అతను లిఫ్ట్ చేసి అంతా ఓకే సార్, మన పప్పీ మేడం హ్యాపీగా ఉన్నారని చెప్పడంతో ఆసిం కొంచెం రిలీఫ్ అవుతారు. కానీ అతనికి తెలియదు పప్పీకి పొంచి ఉన్న ప్రమాదం. ఆ రాత్రి హాయిగా ఫుల్గా మందు తాగి పడుకుంటాడు ఆసిం. అందమైన పప్పి అతని మదిలో వచ్చేస్తుంది. ఆమెతో గడిపిన ఆ అందమైన మధుర ప్రణయ కలయికను తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు ఆసిం. అవునా, తను అనుకున్న లక్ష్యాన్ని చేరే దిశగా వైజాగ్లో అడుగుపెట్టింది. ఫ్రెష్ అయి ఒక నైట్ ఒక హోటల్లో స్టే చేసింది. రేనైట్ చేయకుండా అసలు ఎవరు కూడా వెళ్లకుండా టెర్రస్లో ఇల్లు అన్న ముద్రతో ఉన్న ఆ ఇంటి ముందు నిలబడి ఉంటుంది. ఈ ఇల్లు విలువ 100 కోట్లు ఉంటుంది. వేల కోట్ల కంపెనీలకు నాశనం చేసి ఎందరో జీవితాలను ప్రశ్నార్థకంగా చేశారు. ఇందులో ఎవరు తప్పు ఉందో తెలియదు, కానీ మంచి మనసుకు ప్రాణాలు పోయాయి అని తిట్టుకుంటూ అక్కడే వెయిట్ చేస్తుంది. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఇంటిని చూసి, ఇంటిపైన ఉన్న ఇల్లు చూసి చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు అనుకుంటాను, వీళ్ళతో మాట్లాడితే ఏదైనా యూజ్ ఉంటుంది అని అనుకుని వాచ్మ్యాన్ చూసి హాయ్ హ్యాండ్సమ్ అని పళ్ళు వికిలిస్తూ చెయ్యి ఊపుతుంది. ఫోటో తీసుకొని వాట్సాప్ ఫేస్బుక్లో అప్లోడ్ చేసి నా సెల్ఫీ కెమెరాల అర్థం చూసుకుంటూ మురిసిపోతున్న అతన్ని వాలకం అర్థమై ఇలా ఫ్లర్ట్ చేస్తుంది. ఆమె హ్యాండ్సమ్ అనగానే మురిసిపోతూ నేను మీ ఫ్యాన్ని, ఫేస్బుక్ ఫ్రెండ్ని అని అంటుంది ఆమె.
అతను మురిసిపోయి వావ్ మీరు నా ఫ్యాన్ అని అనుకుంటాడు. తెల్లగా వైట్ స్లీవ్లెస్ టాప్ బ్లాక్ జీన్ పోజ్గా ఉన్న ఆమె తెల్లగా టర్కీ కోడి పిల్లలా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.